ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియా దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 43-44. నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆమేన్. ప్రియా దేవుని జనాంగమా, ఈ ఉదయకాలమున దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాగ్దానమును మనము ధ్యానం చేద్దాము. యేసుక్రీస్తు ప్రభుల వారు తన సువార్త ప్రారంభంలో కొండ మీద ప్రసంగము ప్రారంభిస్తూ దేవుడు చెప్పినటువంటి అనేక మాటలలో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఉటంకిస్తూ, ధర్మశాస్త్రంలో ఆ రోజు ఇశ్రాయేలు జనాంగానికి చెప్పబడినటువంటి ఆజ్ఞలను ఆయన ఉదహరిస్తూ, ఈ లోకంలోనికి ఆయన ఎందుచేత వచ్చారో ఆ యొక్క ఉద్దేశాన్ని తన శిష్యులకు, అక్కడ ఉన్నటువంటి జనసమూహం అంతటికీ తెలియచేశారు. దేవుడు ఆదిలో ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చినటువంటి ఆ నియమ నిబంధనలు, ఆజ్ఞలను, కట్టడలను ఆయన ఉదహరిస్తూ, వారికి ఇచ్చినటువంటి మాటలలో, ఇచ్చినటువంటి నిబంధనలో, కట్టడలలో తన పొరుగువానిని ప్రేమించాలి, శత్రువును ద్వేషించాలని యెహోవా దేవుడు వారికి చెప్పి ఉన్నాడు. ఆ మాటను యేసుక్రీస్తు ప్రభుల వారు తన సువార్త ప్రారంభంలో మరలా జ్ఞాపకం చేస్తూ, ఎప్పటి వరకు మీరు మీ పొరుగువానిని ప్రేమించి మీ శత్రువులను ద్వేషిస్తూ వచ్చారు. అయితే నేను మీతో చెప్పుచున్నాను కదా, పరలోకమందున్నటువంటి మీ తండ్రికి మీరు కుమారులై ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని జనాంగమా, పరలోకమందున్నటువంటి మన దేవునికి, మన తండ్రికి, మన తండ్రి ఎవరండి? పరలోకమందున్నటువంటి సర్వాధికారి అయిన సర్వోన్నతుడైన దేవుడండి. ఆ యెహోవా దేవుని యొక్క కుమారులుగా మనము ఈ లోకంలో పిలువబడాలి అని అంటే మనం ఏం చేయాలంటండి? మన శత్రువులను మనము ప్రేమించాలి. ఈ లోకంలో మనకు శత్రువు ఎవరండి? ఈ లోకంలో మనము శత్రువులుగా ఎవరిని భావిస్తాము? ఎవరైనా మనకు కీడు చేసినప్పుడు, ఎవరైనా మన మీద లేనిపోని మాటలు సృష్టించి మనలను శ్రమల పాలు చేసినప్పుడు, అనేక వేదనల గుండా మనలను వెళ్ళటానికి కారకులైనటువంటి వారు ఈ లోకంలో మనము వారిని ద్వేషిస్తూ ఉంటాము, వారిని శత్రువులుగా భావిస్తూ ఉంటాము. ఎవరైతే మనలను ఈ శారీరకంగా, ఆత్మీయంగా ఇబ్బంది పెడతారో వారిని మనం శత్రువులుగా భావిస్తూ ఉంటాము. అయితే ఆ శత్రువు మనకు చేసినటువంటి కీడుకు మనము ప్రతి కీడు చేసినట్లయితే అది కూడదు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఎవరైనా నీకు ఒకవేళ కీడు చేసిన వారు ఉన్నారా? ఎవరైనా నిన్ను శ్రమల పాలు చేసిన వారు ఉన్నారా? దేవుడు అంటున్నాడు కదా, నా యందు విశ్వాసం ఉంచి, నా యందు నిరీక్షణ ఉంచి, నా ఆజ్ఞలను పాటిస్తూ నన్ను మీ సొంత రక్షకునిగా అంగీకరించారు కదా. కాబట్టి మీ హృదయాలలో ఏముండకూడదు అంటే ద్వేషము అనేది ఉండకూడదు. ఒకవేళ ఇతరుల చేత నీవు హింసింపబడుతున్నావా, ద్వేషింపబడుతున్నావా? దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు కదా, నా యందు విశ్వాసం ఉంచి రక్షణ తీసుకున్నటువంటి నీవు ఇతరులను ప్రేమించాలి తప్ప ద్వేషించకూడదు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మీరు మీ తండ్రికి కుమారులై ఉండాలి అనంటే మనం ఏం చేయాలంటండి? శత్రువులను ప్రేమించాలి. శత్రువులను ప్రేమించినప్పుడు, శత్రువులను మనము క్షమించినప్పుడు
పరలోకమందున్నటువంటి తండ్రి మనలను తన కుమారులుగా కుమార్తెనుగా స్వీకరిస్తానని చెప్తా ఉన్నాడు. సాధారణంగా మనం ఆలోచన చేసినట్లయితే మన శత్రువుని మనము క్షమించగలమండి. మనిషి రూపంగా మనిషి ఆలోచనతో మనం ఆలోచన చేసినట్లయితే మనకు కీడు చేసిన వారిని మనం ఎంత మాత్రమో క్షమించటానికి ఒప్పుకొనమండి. ఇది ఎవరు చేస్తారో తెలుసా? యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరింపని వారు ఈ మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ ఎప్పుడైతే యేసయ్యను తమ సొంత రక్షకునిగా అంగీకరించారో వారిలో క్షమాగుణము, యేసుక్రీస్తులో ఏ గుణాలు అయితే ఉన్నాయో వాటిని వారు పొందుకున్నవారుగా ఉంటారండి. నా ప్రియ దేవుని జనాంగమా, రక్షింపబడిన నీవు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి ఆ క్షమాగుణము, ఆ కరుణాగుణము, క్షమించే గుణము, కరుణ, దయా ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిలో మనం చూస్తాం కదా. అలాంటి యేసుక్రీస్తు ప్రభును ఎరిగినటువంటి నీవు నీలో క్షమించే గుణం లేకపోతే నీవు ఆయన కుమారుడు కుమార్తె ఎలా అవుతావు? ఎదుటివారి మీద ఇప్పటికీ రక్షింపబడిన నీవు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యములు పలుకుతున్నావా? నీ పొరుగువాని మీద లేనిపోని వాటలు సృష్టిస్తున్నావా? వారిని శ్రమల పాలు చేస్తున్నావా? వారిని న్యాయస్థానాలకు, కోర్టులకు అప్పచెప్తున్నావా? అలా అయితే దేవుని ప్రేమ నీలో లేదని అర్థమండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మన శత్రువులను మనము క్షమించలేని వారిగా ఉంటే, మన శత్రువులను మనము క్షమించకుండా నీవు సన్నిధికి వెళ్ళి లేదా నీవు చేసేటువంటి ధర్మకార్యాలు దేవునికి కనపడతాయా? కనపడవండి. కాబట్టి ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే మన హృదయంలో మన శత్రువులను క్షమించకుండా వారి పట్ల ద్వేషభావాన్ని ఉంచుకొని, ప్రభువా నాకు ఇది దయచేయి, ప్రభువా నాకు అది ఇవ్వు, నాకెందుకు ఇవ్వట్లేదని మనం ఆయనను అడిగినట్లయితే ఆయన ఎలా ఇవ్వగలరు? నీ హృదయంలో ద్వేషం ఉంది కదా, నీ హృదయంలో నీ శత్రువుని క్షమించలేని తనం ఉంది కదా. ఎందుకు ఆయన ఈ మాట చెప్పారు అంటే, మనకు శత్రువు అనేవాడు ఉండకూడదు. మన హృదయంలో ఎప్పుడైతే ద్వేషము మనకు ఉంటుందో, మనము శత్రువులను క్షమించలేని వారుగా ఉంటామో, మన హృదయంలో మన ఆత్మతో మన మనస్సులో ఆయనకు చోటు ఇవ్వలేమండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున ఎవరైనా మీకు శత్రువులు ఉన్నారా? ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నారా? దేవుడు అన్నాడు కదా, వారిని క్షమించండి, వారిపై ప్రేమను చూపండి. నీకు శత్రువే, బద్ధ శత్రువే అయినా కానీ నీ వారిని ఏమి చేయాలి? ప్రేమించాలంటండి. నీ శత్రువును ప్రేమించాలి. నిన్ను హింసిస్తూ ఉన్నారా? వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. క్రైస్తవుడు చేయవలసినటువంటి పని, ముఖ్యమైన పని ఇదేనండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా యేసుక్రీస్తు నామం ఎరిగిన వారు ఎవరైనా ఉంటే, యేసయ్యలో ఉన్నటువంటి ఈ గుణాలు, ఈ మంచి గుణాలు మీలో లేకపోతే ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. శత్రువులను ప్రేమించే మనస్సు, ద్వేషిస్తున్న వారి కొరకు ప్రార్థన చేసేటువంటి మనస్సు దేవుడు నీకు అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ గుణాలు, క్షమించే గుణం, దయ చూపించే గుణం, ప్రేమ, కరుణ ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిలో నిక్షిప్తమై ఉన్నాయండి. ఆయనను మీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే చాలు, ఇవన్నీ గుణాలు మీకు ఆయన దయచేయబోతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మన హృదయంలో శత్రువుని ప్రేమించలేని వారిగా ఉండి, మనలను ద్వేషిస్తున్న వారి కొరకు మనం ప్రార్థించలేని మనసు కలిగి ఉండి, నీవెంత ఆయనను అడిగినా నీకు కావలసిన దానిని ఆయన అనుగ్రహించలేకపోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో లేదా నీ జీవితంలో ఆ గొప్ప ఆశ్చర్యకార్యమైనటువంటి కార్యాలు జరగకపోవడానికి ముఖ్యమైన కారణము ఇదేనండి. కాబట్టి ఈ రోజు నుండే మన శత్రువులను ప్రేమించేటువంటి మనసు కలిగి ఉందాం. మనల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేసేటువంటి ఆ మనసును మనం కలిగి ఉందాం. క్రైస్తవునిగా మనము ఇతరులకు మాదిరికరమైన జీవితాన్ని మనం చూపించేవారిగా ఉందాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఈ రోజున
తనకు శిష్యులు కావాలి అంటే, తనకు సేవకులుగా, బోధకులుగా అవ్వాలి అనంటే, ఈ లక్షణాలు మీరు కలిగి ఉండాలని దేవుడు చెప్పినటువంటి మాటను మనం అనేక రకాలుగా మనం దాన్ని తీసుకున్నట్లయితే, దేవుడు దేవుడు ఆశించిన దానిని మనం నెరవేర్చిన వారం అవుతామండి. ఒకవేళ దేవుడు చెప్పిన ఈ మాటలను నీవు నిరర్ధకము చేసి, నీ శత్రువులను ఇంకనూ క్షమించలేకుండా ఉన్నావా? నిన్ను హింసిస్తున్న వారి కొరకై నీవు నీ హృదయంలో ద్వేషమును ఉంచుకున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజే క్షమించేయి. నేను హింసిస్తున్న వారిని, నేను ద్వేషిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయి. పరలోకమందున్న తండ్రి నిన్ను కుమారునిగా, కుమార్తెనిగా స్వీకరించి నీకు కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి ఫలాలు ఈ లోకములో శారీరకంగా, ఆత్మీయంగా నీవు ఎదుగుటకు, నీ జీవితంలో నీవు ఎన్నడూ చూడనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చేయటకు ఇష్టపడుతూ ఉన్నాడు. మన హృదయములలో ఉన్నటువంటి ఆ ద్వేషాన్ని, శత్రువులను ప్రేమించలేని తత్వాన్ని ఈరోజే విడిచిపెట్టి, దేవుడు చెప్పినటువంటి మార్గములో, దేవుడు చెప్పినటువంటి ఆ నియమాలను పాటిస్తూ, దేవుని ఆజ్ఞలను మనం మేరకుండా మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ మనస్సుతో ఆయనను ప్రేమింపవలెను. కాబట్టి దేవుడు అన్నారు కదా, వినుచున్నటువంటి మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయడి అని దేవుడు లోకసువార్త 6:27 వాక్యములు అన్నారు కదా. దేవుడు చెప్తున్నటువంటి మాటను మనం నిరర్ధకం చేయకూడదండి. ఎప్పుడైతే మన శత్రువులను మనం ప్రేమిస్తామో, మనలను ద్వేషించే వారి కొరకు మనము మేలుకరమైన కార్యాలు చేస్తామో, దేవుడు తన కుమారునిగా, కుమార్తెనిగా మనలను స్వీకరిస్తానని చెప్తా ఉన్నాడు. రోమాపత్రిక 12:14 అంటాడు కదా, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు గాని శపించవద్దు. గుర్తుంచుకున్నారా? మనలను హింసిస్తున్న వారిని దీవించాలి తప్ప వారిని శపించకూడదండి. కాబట్టి ఈ రోజున మానవ హృదయంతో మనం ఏం చేస్తామంటే, మనల్ని ఎవరైనా ద్వేషిస్తే, మనల్ని ఎవరైనా హింసిస్తే, కొడితే గనక వెంటనే వారిని నువ్వు అలా అవుతావు, నువ్వు ఎలా అవుతావు అని చెప్పి మనం వారిని వెంటనే శపిస్తామండి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు కదా, మిమ్మల్ని హింసించు వారిని దీవించాలి తప్ప శపించకూడదని. అలాగుననే మనము దేని చేత ఈ లోకంలోనికి పిలువబడ్డామండి? 1 పేతురు 3:9 అన్నారు కదా, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. క్రైస్తవుని లక్షణం ఏంటో తెలుసండి? మనకి ఎవరైనా కీడు చేస్తే వాడికి కీడు చేయకూడదు. మనల్ని ఎవరైనా దూషణ చేస్తూ ఉంటే, దూషిస్తూ ఉంటే వారిని దూషణ చేయకూడదు. కానీ ఏం చేయాలంటున్నాడండి? దీవించాలి. క్రైస్తవులో ఉన్నటువంటి మంచి లక్షణాలలో ఈ లక్షణము చాలా మంచిదండి. మన కీడు చేస్తున్న వారిని, మనల్ని దూషిస్తున్న వారిని మనం ప్రతి కీడు, ప్రతి దూషణ చేయకుండా ఎలా ఉండగలుగుతామండి? కానీ యేసయ్యను కలిగినటువంటి నీవు ఆ పని చేయగలవు. ఆ పని చేస్తేనే నీవు ఆయన కుమారునిగా, కుమార్తెనిగా పిలువబడతావు. కాబట్టి ఒకవేళ ఇంతవరకు నీవు కీడుకు ప్రతి కీడు చేసి ఉన్నావా? దూషణకు ప్రతి దూషణ చేసి వారిని శపిస్తూ ఉన్నావా? నీవు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఎవరినైతే నీవు దూషించావో, ఎవరినైతే నీవు కీడుకు ప్రతి కీడుగా నీవు తలపెట్టావో వారిని ఈరోజే నీవు దీవించాలి, వారిని క్షమించాలి, వెంటనే వారిని ప్రేమించాలి. దేవుడు ఇస్తున్నటువంటి ఈ మాటలు ఎంత శ్రేష్టమైనవండి. ఈ లోకములో మనం పరిపూర్ణములుగా మారాలి అంటే, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనం ఈ లోకములో మనం అంగీకరించబడాలి అంటే, ఈ కార్యాలు మన హృదయంలో, మన దైనందిన జీవితంలో ఉండాలి. అలాగుననే నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమేమో, అలాగు చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదవు. రోమాపత్రిక 12:20 అంటాడు కదా, మన శత్రువు ఒకవేళ ఆకలిగొని ఉంటే అతనికి ఏం పెట్టాలంటే అండి? ఆహారం పెట్టాలి. ఒకవేళ దాహం కొని ఉంటే, దప్పిగొని ఉంటే ఆయనకు దాహానికి ఇవ్వాలి. అలాగూ చేయటం వలన మనము అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదము.
అంటే దాని అర్థం ఏమిటంటే, ఆకలి గొనిన వానికి ఆహారము పెట్టమని దేవుడే చెప్పాడు కదా! ఆ ఆహారము కొరకే ఎదురు చూస్తున్నవాడు ఒకవేళ నీ శత్రువేమో, అయితే నువ్వు ఏమాత్రం సంకోచించకుండా అతనికి ఆహారం పెట్టమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒకవేళ దాహమేమని నిన్నడిగితే దాహాన్ని మనం ఇవ్వాలి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ మాటలన్నీ కూడా సర్వోన్నతుడైన దేవుడు మనకు ఒక ఆనవాలుగా మనకు దయచేశాడు. కాబట్టి నీ పగవాడు ఆకలిగొనిన యెడల వానికి భోజనం పెట్టుము. దప్పిగొనిన యెడల వానికి దాహమునిమ్ము అని సామెతల గ్రంథము 25:21 అంటాడు కదా! నీ పగవాడు ఆకలిగొన్నాడనుకోండి, వానికి భోజనం పెట్టాలి. దప్పిగొన్న యెడల వాడికి దాహం ఇవ్వాలి. కాబట్టి ఈ శ్రేష్టమైన మాటలు దేవుడు ఎందుకు ఈ ప్రాతకాలమున మనకు వినిపింపచేస్తూ ఉన్నాడు అంటే, ఒకవేళ మనలో ఎవరైనా ఈ లక్షణాలు కలిగి ఉంటే, అంటే శత్రువుని ప్రేమించలేని మనస్తత్వం, శత్రువులను మరి మనము దీవించలేనటువంటి మనస్తత్వం ఒకవేళ మనలో ఉందా? మనల్ని ద్వేషిస్తున్న వారిని శ్రమల పాలు చేస్తున్నామా? దేవునిని ఎరిగిన నీవు, దేవునిలో రక్షణ పొందుకున్నటువంటి నీవు ఇలాంటి అపవాది క్రియలను మనము హృదయంలో కలిగి ఉంటే గనక దేవుడు అంటున్నాడు కదా, నీవు ఇప్పుడే మారు మనసు పొంది, ఇప్పుడే నీవు ఆ క్రియల నుండి విడుదల పొంది, అపవాది తంత్రముల నుండి, అపవాది క్రియల నుండి వేరై, ఈ లోకమునకు వేరై మీరు ఈ లోకములో మరి పరిశుద్ధులుగా జీవించమని దేవుడు చెప్తా ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నీ శత్రువులను ప్రేమించలేని వాడిగా ఉన్నావా? నిన్ను ద్వేషిస్తున్న వారిని, నిన్ను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయలేని వాడిగా ఉన్నావా? అయితే దేవుడు అంటున్నాడు కదా, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఆయనే అనీతిమంతుల మీదను నీతిమంతుల మీదను ఆయన వర్షం కురిపించుతున్నాడు. అంటే ఆశీర్వాదాలు ఇవ్వటానికి ఆయన ఆశపడుతూ ఉంటే నీవెవడివి? నీ హృదయంలో శత్రువుని ప్రేమించలేకుండా నాకు శత్రువాడు అని, వాడిని నేను ఎప్పటికీ నీ ద్వేషిస్తానే అని అనటానికి నీవెవడివి? సర్వోన్నతుడైన దేవుడే వారిని క్షమించి వారి మీద వర్షమును కురిపిస్తున్నాడు కదా. ఒకవేళ ఆయనకి ఇష్టం లేకపోతే అది చేయడు కదా. ఆయనే చేస్తుంటే నీవెవడివి? మనం మానవ మాత్రం కదా. దేవుడే ఆ పని చేస్తూ ఉంటే నీవెందుకు చేయలేవు అని దేవుడు ఈ వాక్యములో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కావున మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించిన యెడల మీకేమి ఫలం కలుగునని దేవుడు అంటున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమించిన యెడల మనకేమి ఫలం కలుగును? దేవుడు ప్రశ్న వేస్తున్నాడండి. కాబట్టి ఈరోజే ఒకవేళ నీకు శత్రువు ఉన్నాడా, వెంటనే వానిని క్షమించు. నీ హృదయంలో నుండి ఆ శత్రుత్వాన్ని తీసివేయి. శత్రుత్వమును ప్రేరేపిస్తున్నటువంటి ఆ అంధకారమైనటువంటి క్రియను నీవు ఇప్పుడే తీసివేసి తనను ప్రేమించుటకు ప్రారంభించు. నిన్ను హింసిస్తూ ఉన్నారా? నిన్ను ద్వేషిస్తూ ఉన్నారా? వారి కొరకు ఈరోజే ఇప్పుడే నీవు ప్రార్థన చేయడం ప్రారంభం చేయి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మన హృదయంలో శత్రువులను ప్రేమించలేని మనస్తత్వం, మన హృదయంలో శత్రువుని ఉంచుకుని, మన హృదయంలో ద్వేషం ఉంచుకుని ఆయన అడుగుటి వలన ప్రయోజనం లేదని దేవుడు చెప్తూ ఉన్నాడు. నేనే వారిని క్షమిస్తున్నాను కదా, నీవెందుకు క్షమించవని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానం వింటున్నటువంటి, మాటలు వింటున్నటువంటి నీవు ఈరోజే ఆ పని చేయటకు ఒక నిర్ణయం చేయి. ప్రార్థన చేద్దామా? సర్వలోకమునకు అధికారి అయిన దేవా, మా ఘనమైన తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. అయా, మీరు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, నిబంధనలు, కట్టడలు ఎంతో శ్రేష్టమైనవి. ఆ మార్గముల నుండి, ఆ నియమాల నుండి, ఆ ఆజ్ఞల నుండి ఈ రోజున నీ బిడ్డలైన వారు నాయన ఎందరో తొలగిపోయి వ్యర్థమైన వాటి మీద మనస్సుంచి, అయా ఇదిగో తండ్రి, మానవ మాతృలుగా ఈ లోకంలో బ్రతుకుచ్చు నీతి యావత్తును జరిగించకుండా నాయన వారికి ఇష్టమైన మార్గంలో తొలగిపోయినారు ప్రభువా. ఇదిగో తండ్రి, ఎందరైతే నాయన వారి హృదయాలలో ద్వేషమును, కలహమును, మత్సరమును ఉంచుకొని అయా దేవా నాకు ఇది చేయమని అడుగుతూ ఉన్నారు, అలాంటి వారితో మీరు మాట్లాడారు నాయన. వారి హృదయంలో ఉన్నటువంటి ఆ ద్వేషభావాన్ని విడిచిపెట్టుకొని తమ శత్రువులను వారు ప్రేమించేటువంటి నాయన ఆ నిర్ణయమును ఈ రోజున వారు చేసి ఉండగా
వారి జీవితంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అయా మీరు ఒకసారి ఆలోచన చేయండి, స్వీకరించండి నాయన. వారికి నూతనమైన మనస్సును పుట్టించినందుకే మీకు స్తోత్రాలు. ఈ రోజునే వారు వారి శత్రువులను ప్రేమిస్తూ ఉండగా, వారిని హింసిస్తూ ఉన్న కొరకై ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉండగా వారి ఆత్మలను దర్శించండి. వారు తీసుకున్న నిర్ణయాన్ని మీరు స్థిరపరచండి నాయన. ఇదిగో తండ్రి, వారి హృదయంలో ఏ విధమైనటువంటి మత్సరము, కలహము, ద్వేషము, శత్రుత్వ భావము లేకుండా తీసివేసుకుని నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మారుటకు ఇష్టపడుతున్నారు నాయన. ఇదిగో క్రైస్తవుడిగా ఉండి రక్షణ పొందుకుని ఉండి కూడా ఇంతవరకు నాయన వారు చేసినటువంటి ఆ ద్వేష భావమును, ఈ కార్యములను, అపవాది క్రియలను వారు ఈ రోజునే విడిచిపెట్టి అయా ఇదిగో నీ పాదసన్నిధిలో వారు వేడుకుంటూ ఉన్నారు నాయన. వారి మొరలను మీరు ఆలకించి వారి జీవితంలో నాయన ఇదిగో తండ్రి, ఇంతవరకు వారి హృదయంలో ఉంచుకున్నటువంటి ఆ ద్వేషమును బట్టి, శత్రువును ప్రేమించలేని ఆ మనస్తత్వమును బట్టి, వారి హృదయంలో జరగనటువంటి ఆ ఎన్నో ఆశ్చర్య కార్యములను ఈరోజే మీరు ప్రారంభించమని, అనేకమైనటువంటి అయా వారు ఊహించినటువంటి ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితంలో జరిగినట్లుగా వారిని దీవించమని అడుగుచున్నాను. ఈరోజే మీరు ఆ పనిని ప్రారంభించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ, ఈ రోజున మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి అయా మమ్మలను దీవించమని, ఈరోజు మా చేతి పనుల ద్వారా అయా మేము తృప్తి పొందినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించమని, ఈరోజు మేము చేయు పనులన్నిటిలో నీ కృపను తోడుగా ఉంచి, మేము చేయు ప్రయాణములలో నీ కృపను తోడుగా ఉంచి, అయా నీ దూతల కాపుదల మాకు అనుగ్రహించి, అయా మేము వెళ్ళి వచ్చు పర్యంతము నీ కాపుదల అనుగ్రహించమని, అయా మా పనులలో, మా ప్రయాణాలలో క్షేమమును అనుగ్రహించి మరలా వచ్చి నీకు స్తుతులు చెల్లించేవారిగా మమ్మలను మార్చమని, ఈ దినపు ఆశీర్వాదాలు మాకును సర్వలోక పరిశుద్ధులకును అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.